హాయ్ గైస్, ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ T20లో ఇండియా చాలా ఈజీగా గెలిచేసింది. ఫస్ట్ నుంచి కూడా మనం మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళే గెలిచేసినట్టు. చాలా మంది చెప్పారు టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు మ్యాచ్ గెలుస్తున్నట్టు. సో ఆన్ ది వేలోనే సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. స్టార్టింగ్ నుంచి కూడా హర్షదీప్ సింగ్ చాలా మంచి స్పెల్ చేశాడు. 4.2 ఎకనామిక్ తోని చాలా మంచి స్పెల్ చేశాడు, 2 వికెట్స్ తీసుకొని. తర్వాత వరుణ్ చక్రవర్తి గౌట్ 3 వికెట్స్, హార్దిక్ పాండ్యా గౌట్ 2 వికెట్స్, ఎక్సెప్ట్ ఎవ్రీవన్ అక్షర్ గౌట్ 2 వికెట్స్. అంటే అందరికి 2 వికెట్లు వచ్చాయి, వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు వచ్చాయి. చాలా మంచి బౌలింగ్ చేశారు. హార్దిక్ ఒక్కడు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిన కానీ మిగతా అందరు చాలా మంచి బౌలింగ్ చేశారు. సో దాని ద్వారా ఇంగ్లాండ్ ఏమైందంటే 132కి ఆల్అౌట్ అయిపోయింది. లాస్ట్ బాల్ లో ఆల్అౌట్ అయిపోయారు. దెన్ ఇండియా బ్యాటింగ్ గురించి వచ్చేస్తే చాలా సింపుల్ గా కొట్టేశారు. ఇప్పుడు రివ్యూ ఇవ్వడానికి కూడా పెద్దగా ఏం లేకుండా కొట్టేశారు. అభిషేక్ శర్మ ప్లేడ్ వెరీ వెల్, 76 రన్స్ చాలా మంచి నాక్ ఆడాడు. ఈవెన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయినా సరే అభిషేక్ శర్మ ప్లేడ్ వెరీ వెల్. సంజు శాంసన్ కూడా 26 కొట్టి స్టార్టింగ్ ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. స్టార్టింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే కొలాప్స్ కాకుండా, ఏదైతే ఇంగ్లాండ్ ఎలా అయితే కొలాప్స్ అయిందో అలా కొలాప్స్ కాకుండా చాలా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇంగ్లాండ్ లో ఎక్సెప్ట్ బట్లర్ ఎవరు కూడా కొట్టలేరు. బట్ స్టార్టింగ్ లో సంజు శాంసన్ కొట్టాడు, దాని తర్వాత అభిషేక్ శర్మ తన పవర్ఫుల్ హిట్టింగ్ తో ఒక సెకండ్ షాట్ లో లైక్ అభిషేక్ శర్మని చూస్తుంటే సేమ్ వాళ్ళ గురువుని చూసినట్టు గుర్తుకొస్తుంది నాకైతే. లైక్ సేమ్ యువరాజ్ సింగ్ లాంటి షాట్స్ ఆడుతున్నాడు, సేమ్ యువరాజ్ సింగ్ లాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో యువరాజ్ సింగ్ ని సేవాగ్ ని మిక్స్ చేస్తే ఎట్లా వస్తారో అలాంటి బ్రీడ్ ఇది. ఓపెనింగ్ వచ్చే అభిషేక్ శర్మ విత్ లెఫ్ట్ హ్యాండర్, యువరాజ్ సింగ్ లాంటి టెక్నిక్స్, సేవాగ్ లాంటి డేరింగ్ స్టార్టింగ్ నుంచే కొట్టే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. సో అంత మంచి ప్లేయర్, మంచి ఇండియాకి ఒక మంచి ఫ్యూచర్ ఆప్షన్ కూడా. చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఈరోజు. అతను బ్యాటింగ్ చూస్తున్నంతసేపు మ్యాచ్ చూడాలనిపించింది. బట్ చాలా తక్కువ స్కోర్ ఉండడం వల్ల చాలా ఈజీగా కొట్టేశారు. సో 133 టార్గెట్ ని చాలా ఈజీగా కొట్టేసింది విత్ 3 వికెట్ లాస్. 7 వికెట్ తేడాతో ఇండియా గెలిచేసింది. సో మిగతా 4 T20s లో ఎలా ఉంటుందో చూడాలి మనం ఇప్పుడు.